చూస్తున్న కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను. చూడండి, తనే నా భార్య లక్ష్మి, తనే నా పెద్ద కోడలు అంజలి. కనిపించేంత అమాయకురాలైతే కాదు. వీడి పేరు రిషి, నా ముద్దుల మనవడు. ముద్దుగా సోను అని పిలుస్తాం. ఇది నేనే, నా పేరు నారాయణ. లొకేషన్ పెట్టాను, చూసుకోండి. ఓకే ఓకే. అబ్బా రే కార్తీక్, పెళ్లి చూపుకు లేట్ అవుతుందిరా, ఇంకా రెడీ అవ్వలేదా? మీ పూజకి ఎంత టైం పడుతుంది? కానివ్వండి. అయిపోయింది మావయ్య. ఎప్పుడు లేటే. వీడు నా చిన్న కొడుకు కార్తీక్. ఎంతసేపు రెడీ అవడానికి? చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఈ పెళ్లి చూపులు అవసరమా డాడీ? రే, పెద్ద కొడుకు పెళ్లి, కొడుకు కూడా ఉన్నాడు రా. చిన్న కొడుకు ఎప్పుడు పెళ్లి చేస్తావని అందరూ అడుగుతున్నారా? నాకు ఇంకా 24 డాడీ. చదువు కూడా సగంలోనే ఆపేసిన. ఒక జాబ్ లేదు, ఏం లేదు. అప్పుడే పెళ్లి చేసుకుంటే ఎట్లా బతకాలి? అరే, నువ్వెన్ని కారణాలు చెప్పినా మాకు అవసరమే లేదురా. మన క్యాస్ట్ పిల్లరా, బాగా డబ్బులున్నోళ్ళు. పెళ్ళైన తర్వాత డాడీ చేస్తున్న బట్టల బిజినెస్ నువ్వే నడిపించు. అవును కార్తీక్, మావయ్య చూసిన సంబంధం చాలా బాగుంది, అదే ఫిక్స్ చేసుకుందాం పదా. ఇప్పుడు నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్న విషయము వీళ్ళకి ఎలా చెప్పాలి? హలో కార్తిక్, మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. నన్ను బాగా కొట్టారు. నాకు నువ్వే కావాలని చెప్పాను. ఇంటి నుంచి గెంటేశారు. నన్ను వచ్చి నువ్వు తీసుకెళ్ళిపోవా ప్లీజ్? కార్తీక్, డోర్ తీ కార్తీక్. డాడీ, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఏ తప్పైతే నా పెంపకంలో జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్? మనకి లవ్వు బివ్వు ఏం సెట్ కావురా. గమ్మున్న డాడీ చూపించిన సంబంధాన్ని చేసుకో, నీ లైఫ్ బాగుంటది. అవును కార్తీక్, ఎందుకు మనకి ఇజ్జత్ పోయే పనులు? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మావయ్య పరువేం అయిపోవాలి. అవసరమా చెప్పు? మీరు ఫైనల్ చేయండి, నాకు ఆ పిల్ల వద్దమ్మా. ఒకసారి ఇంటికి తీసుకొని వస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది. నువ్వు ఏ అమ్మాయిని ఇంటికి తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని మూసుకొని నేను చూపించిన సంబంధం చేసుకో, లేదంటే ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. నన్ను బాగా కొట్టారు. నాకు నువ్వే కావాలని చెప్పాను. ఇంటి నుంచి గెంటేశారు. ప్లీజ్ వచ్చి తీసుకెళ్ళవా? ఫస్ట్ నన్ను అయితే వెళ్ళనియండి డాడీ. తనని తెచ్చాక మీకు నచ్చకపోతే చెప్పండి. రేయ్, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా నా ఇంటి గడప దొక్కితే మర్యాద ఉండదు. మీ ఇంట్లో చూస్తే అలా, మా ఇంట్లో వాళ్ళేమో నన్ను గెంటేశారు. ఇప్పుడు ఎలా కార్తీక్? ఇప్పుడు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళే ఛాన్సే లేదు. నేను ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళే ఆప్షనే లేదు. ఇప్పుడు మనం ఇద్దరం డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాం అనుకో, నన్ను లోపల గుంజేసి నేను బయటికి గెంటేస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్? జీవితం మీద అవగాహన లేని చిన్న వయసులోనే చేయకూడని తప్పు చేశాడు నా చిన్న కొడుకు. అత్తమ్మా, మావయ్య. అరే చిన్నోడా, ఏంట్రా ఈ పని? అమ్మా, నేను ఉన్న సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇట్లా చేసిన డాడీ. రేయ్, ఏమండి, నా కడుపును చెడబుట్టావు కదరా. నేను చెప్పేది వినండి నాన్న. నాన్న అంటే 4 కోస్తా. పోరా, మీరు లోపలికి వస్తారా లేకపోతే వాడితో పాటు బయటికి వెళ్తారా? నడవండి. అయ్యో దేవుడా, నా కొడుకు ఎంత ఇబ్బంది పడుతుండో ఏమో ఇంత వానలా. అయ్యో, ఎక్కువ టెన్షన్ పడకండి అత్తమ్మా. కార్తీక్ ఎంతమంది ఫ్రెండ్స్ లేరు, ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళుంటాడులే. నువ్వు ఇలాగే ఏడ్చేది ఉంటే నువ్వు కూడా నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో, లేదంటే సైలెంట్ గా పడుకో లక్ష్మి. అరే చిన్నోడా. రేఖా, అమ్మా, వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. ఎందుకు రానిచ్చో ఇంట్లో కంటే? అది కాదండి, ఎంతైనా వాడు మన కొడుకు కదా. ఇప్పటికిప్పుడు పొమ్మంటే వాడు ఎక్కడికి పోతాడు? నేను చెప్పేది వినండి, ఎందుకంత కోపం? ఇప్పుడే గింటేస్తాను. వాడు వద్దే వద్దు మనకి. వాడి దారి వాడిని చూసుకోమని చెప్తాను. అలా కాదండి, నేను ఒకసారి చెప్పేది వినండి ప్లీజ్. నువ్వేం చెప్పినా నాకు అనవసరం, ఇక నీ ఇష్టం, పో. అరే కార్తీక్, నీ రూమ్ కి పో. అమ్మా పద. ఇప్పుడే వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోతావు కూడా తెలియదు. జాగ్రత్తగా ఉండు చెల్లె. ఇదే మన రూమ్ రేఖ. నాకెందుకో భయం అవుతుంది కార్తీక్. తప్పు చేసామనిపిస్తుంది. ఒక్క
ఒక్కరోజు నేను ఇంట్లో లేకపోతే నువ్వు చేసే పనిదా? అన్న నీకు నా సిచ్యువేషన్ చెప్పినా అర్థం కాదు, కూల్ గా మాట్లాడుకుందాం. ఏంట్రా కూల్గా మాట్లాడుకునేది? ఒక్కసారి అంటే డాడీ గురించి ఇంటి ఇజ్జత్ గురించి ఆలోచించినావా? కాలర్ రొట్లు అన్న, అనవసరంగా గొడవ పెద్ద చేయకు. ఓహో, పెళ్లి చేసుకుని రాగానే పెద్దను అయిపోయినావా? నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. ఇంటికి వచ్చి రాగానే రేఖ వల్లే అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చాయని తన మైండ్లో బలంగా ఉండిపోయింది. అంటే మీ ఇంట్లో వాళ్ళకి డ్రెస్ వేసుకుంటే నచ్చదు కదా, అందుకే శారీస్ తెచ్చుకున్నా. కార్తీక్, మనం పెళ్లి చేసుకున్నాం, బాగుంది. మరి నేను జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేయనా? ఇప్పుడే వద్దు రేఖ. మా ఇంట్లో వాళ్ళకి ఆడపిల్లని బయటికి పంపించడం అస్సలు ఇష్టం ఉండదు. డాడీది బిజినెస్ ఉంది కదా, అది టేక్ ఓవర్ చేసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వు. కిందికెళ్ళి అమ్మ వదినలతోటి కలవడానికి చూడు. వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి అనడానికే చూస్తారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్? మీ ఇంట్లో వాళ్ళు ఏ మాట అన్నా పడతాను, అడ్జస్ట్ అవుతాను. నీ దాకా ఏ ప్రెషర్ రానియను, ఒట్టు. అంజలి, ఫాస్ట్ గా. హా అండి. బాయ్ అమ్మా, వెళ్ళేసి వస్తాను. ఏ కళ్ళు నెత్తికెక్కాయా? మంచి బయటికి వెళ్తుంటే కనిపిట్లే, శని మొహం వేసుకొని ఎదురొస్తావు. అది కాదా? చెప్, ఇంకోసారి ఇది రిపీట్ అయితే మర్యాదగా ఉండదు. అమ్మా అంజలి, ఫ్రిడ్జ్ లో దొండకాయ ఉండి తీసి కట్ చేయమ్మా, వండుతాను. సరే అత్తమ్మా. నేను పోస్తాను అత్తమ్మా. ఇటు ఇవ్వండి అత్తమ్మా, నేను పోస్తాను. బా, బంగారం లాంటి కప్పు పగలు కొట్టావు అదే. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు కిచెన్ లోకి? పడ్డది ఛాయే, నిప్పులు కాదు. ఎందుకంత యాక్టింగ్ చేస్తున్నావు? అది కాదత్తమ్మా. నన్ను అత్తమ్మ అని పిలిచే అర్హత కూడా నీకు లేదు. ఎక్కడుండాలో అక్కడే ఉండు. కేవలం నా కొడుకు మీద ప్రేమతో నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను. జాగ్రత్త. హలో అమ్మా, రిషి గారితో మాట్లాడతావా? ఒక్క నిమిషం ఇస్తున్నా. అన్ని కట్ చేశాను అక్క. ఎవరు చేయమన్నారే నిన్ని పని? నన్ను అడగకుండా ఇంట్లో ఏ పని చెయ్యకు, అర్థమైందా? దానిపైన మూత పెట్టి అడబెట్టే. ముందుకెన్నాడు. బాబాయ్ బాబాయ్, మన ఇంటికి కొత్త ఆంటీ వచ్చింది కదా, తను మీ ఫ్రెండా? తను నా ఫ్రెండ్ కాదు రిషి, నా వైఫ్. నీకు పిన్ అవుతుంది. పిన్ వచ్చింది, హాయ్ చెప్పు. హాయ్ పిన్ని. హాయ్ రిషి. బాబాయ్, ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండా? అవును, నీకెందుకు రా డౌట్ వచ్చింది? అంటే నీకన్నా పిన్ని చాలా బాగుంది కదా, నిన్నెలా పెళ్లి చేసుకుంది అని డౌట్ వచ్చింది. రే రిషి, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఇప్పుడే మీ మమ్మీకి చెప్పేస్తాను. వద్దు బాబాయ్, వద్దు బాబాయ్, పిన్ని కన్నా నువ్వే చాలా బాగున్నావు. నువ్వు సూపర్ బాబాయ్. చాలా షార్ప్ ఉన్నావు రిషి నువ్వు. ఇప్పుడు నేనే వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ మమ్మీకి చెప్తే అప్పుడేం చేస్తావు? వాళ్ళ చెప్పవు పిన్ని, ఎందుకంటే నువ్వు గుడ్ గర్ల్ కదా. అంటే ఇప్పుడు నేను బ్యాడ్ పోయినారా? అంతే కదా బాబాయ్. అంజలి, ఏంది ఇదంతా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? ఎవరి దొండకాయని కట్ చేసి మూత లేకుండా షింక్ పక్కన పెట్టింది? ఆ దొండకాయలు కట్ చేసింది నేనే అత్తమ్మా, కానీ నేను షింక్ పక్కన పెట్టలేదు, మూత పెట్టి అక్కడే పెట్టాను. అయినా నిన్నెవరు కట్ చేయమన్నారే? సే, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కేవలం నా కొడుకుని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చావు. ఇంకా ఇంటి దాన్ని కాలేదు. ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండు. లిమిట్స్ క్రాస్ అయితే మెడబట్టి బయటికి గంటేయాల్సి వస్తుంది. అరే కార్తీక్, కార్తీక్, ఈరోజు తిండి ఇంట్లో ఎవరికి లేదు, మాడండి. అరే కార్తీక్, నీ పెళ్ళాంకి చెప్పు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని. డోస్ సరిపోయిందా? ఇంకొంచెం కావాలా? రేఖా, ఏడు.
ఏడు పాపు. అసలు ఏమైంది చెప్పు. ఆ కూరగాయలు నేనే కట్ చేశాను, కానీ నేను మూతేసి పక్కన పెట్టాను. మరి అది సింక్ దగ్గర ఎవరు పెట్టారు? అది మీ ఇంట్లో వాళ్ళు ఏ మాట అన్నా పడతాను, అడ్జస్ట్ అవుతాను. నీ దాకా ఏ ప్రెషర్ రాని ఒట్టు. ఏమో కార్తిక్ తెలీదు. సరే నువ్వు ఏడవకు, నువ్వు ఏడవకు. తప్పు చేసింది అంజలి అని తెలిసి కూడా కార్తీక్ ఇచ్చిన మాట కోసం నిజం చెప్పకుండా ఆగిపోయింది నా చిన్న కోడలు. డాడీ నేను కూడా మీతో పాటు షాప్కి వస్తాను. డాడీ ఒకసారి నా మాట వినండి డాడీ. డాడీ నాకు పెళ్ళయింది డాడీ. తనను చూసుకోవాలన్నా, ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలన్నా మన బిజినెస్ చూసుకోక తప్పదు డాడీ. మన బిజినెసా? ఎవరు చెప్పారు అది నీ బిజినెస్ అనే? అదేంది డాడీ, చాలా సార్లు అన్నారు కదా మీరే పెళ్ళవగానే బిజినెస్ నువ్వే చూసుకోవాలని. నేను చెప్పింది నాకు నచ్చిన సంబంధం చేసుకున్నప్పుడు. అయినా పెద్దోడు వైపునావు కదరా, నీకు నచ్చినట్టు నీ మార్గం ఎంచుకున్నావు. ఇప్పుడు సంపాదించే మార్గం కూడా ఎత్తుకో. నాకు సరిగ్గా చదువు కూడా లేదు డాడీ, నాకు పని ఎవ్వరు ఇయ్యరు. తనని ఎలా చూసుకోవాలి డాడీ? అది పెళ్లిగాక ముందు ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కార్తిక్? ఏం చేయాలో అర్థం కావట్లేదు రేఖ. నేను చేసింది ఇంటర్ కూడా కాదు, డిప్లొమా, అది కూడా డిస్కంటిన్యూడ్. దానికి ఎవడు జాబ్లు ఇస్తాడు? నేనే పిచ్చోడ్లాగా ముందే వెనకాల ఆలోచించకుండా డాడీ బిజినెస్ ఇస్తాడనే నమ్మకంతో నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను నిన్ను ఎలా చూసుకోవాలి? ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏం రాదు కార్తిక్. బయటికి వెళ్ళి చూడు, ఏదో ఒక దారి దొరుకుతుంది. ఒక పని చేసే ముందు ఏది తప్పో ఏది ఒప్పో అని ఒక్కసారన్నా ఈ అక్కకు కాల్ చేసి అడగాలనిపించలేదరా నీకు? ఒకవేళ నేను చేసిన తప్పు అయితే ఇప్పుడు నువ్వు నన్ను కొట్టడంలో ఏమాత్రం తప్పలేదక్క. ఒకవేళ నేను చేసింది కరెక్ట్ అయితే? ఓహో, ఏది తప్పో ఏది ఒప్పో క్లారిటీతోనే ఉన్నావు అనమాట. చూస్తా ఎంత క్లారిటీతో ఉన్నావో చూస్తా. ఏంటమ్మా వాడు ఇంత మారిపోయాడు? అవునే, ఎంత మంచిగా ఉండేవాడు, ఆ వేస్ట్ దాని వల్ల మారిపోయాడు. అవును శ్రావణి, ముందు ఎంత మంచిగా ఉండేవాడు మన కార్తిక్. అసలు ఈ లవ్ చేస్తున్న విషయం కూడా మాకు తెలియదు. ఆ పిల్లనే ఏదో మాయ చేసింది మన కార్తిక్ ని. మన సైడ్ అమ్మాయినా అది? మన సైడ్ అయితే ఇంతగానో ఆలోచిస్తామా శ్రావణి? అత్తమామకు అస్సలు నచ్చలేదు ఆ పిల్ల. ఎక్కడున్నది? ఇంకెక్కడ? కార్తిక్ రూమ్ లో ఉంది. నా పేరు శ్రావణి, కార్తిక్ కి అక్కనవుతా. నీ పేరేంటి? రేఖ. నా డెలివరీ డేట్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా. ఈ లోపు నీకు నువ్వే కార్తిక్ కి కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపో, లేదంటే వెళ్ళగొట్టడం ఎంత సింపులో చేసి చూపిస్తా. ఏంటండి వాడు అంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు మీరైనా నాలుగు తన్ని అది తప్పని చెప్పాల్సింది కదా. అలా తంతే ఏమొస్తుంది, ఇక్కడ పెట్టాల్సిన కాపురం తీసుకెళ్లి అద్దె కొంపలో పెడతాడు. ఫైనాన్షియల్ ప్రెజర్స్ తోటి ఇచ్చోడైపోతాడు. మరి ఇప్పుడు అలానే వదిలేద్దామా? వాడి జీవితం నాశనం అయిపోతుంది డాడీ. అది ప్రేమ కదా శ్రావణి. ఇప్పుడు వాడికి మనం ఏం చెప్పినా వినడు. వాడి దృష్టిలో ప్రేమ అంటే పెళ్లి చేసుకోవడం మాత్రమే అనుకుంటున్నాడు. ఆ తర్వాత వాడి పడే కష్టాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు తగిలే దెబ్బలకి వాళ్ళు నిలబడలేకపోతే వాళ్ళే విడిపోతారు. నిజంగా వాళ్ళ ప్రేమ గట్టిదైతే మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేము. అలా అని మన ఇంటికి ఏమాత్రం సరిపోతుందని తీసుకొస్తే చిన్న కోడలుగా ఒప్పుకుంటారా? మీరు ఊరుకున్నంత ఈజీగా నేను ఊరుకోండి డాడీ. అమ్మా ఎవరన్నా పెరుగు తీసుకురండి. డాడీకి పెరుగు కావాలంట. ఆ మామయ్య తెస్తున్నా. మామయ్య వాళ్ళు తినడం అయిపోయింది, మనం తిందాం పదండి. తిందాం. రేఖ, మేము తినే లోపు నువ్వు ఈ గిన్నెలు కడిగేసేయి, నీ పని అయిపోయినాక తిను. సరే అక్క. ఇటు ఇవ్వండి అత్తమ్మ. రేఖ, నువ్వు తినేసిన తర్వాత ఈ గిన్నెలు కూడా తోమే. సరే వదినా. కొంచెమైనా మన
రిషిగాడి భవిష్యత్ గురించి ఆలోచన ఉందా మీకు? ఏమైంది అంజలి ఇప్పుడు? వచ్చే జీతం మొత్తం ఈ ఇంటి లోన్ కట్టడానికే సరిపోతుంది. మరి మన ఫ్యూచర్ సంగతి ఏంటండి? ఒక సేవింగ్స్ లేవు, ఏం లేవు. ముందు ముందు ఎలా బతుకుతామో ఏమో. మెల్లగా మాట్లాడు, డాడీ వింటే బాగోదు. డాడీ బిజినెస్ చాలా లోగా నడుస్తుంది, అందుకే నేను ఒక్కనే కట్టాల్సి వచ్చింది అంజలి. అవునా? అయితే మామయ్యతో ఇప్పుడే మాట్లాడుతూ ఉండండి. ఈ ఒక్క నెల అడ్జస్ట్ చేసుకోండమ్మా, వచ్చే నెల నుంచి డబ్బులు అరేంజ్ చేస్తాను. ఇక్కడ పాయింట్ మీరు అరేంజ్ చేయడం కాదు మామయ్య, మీకు ఒక్కొక్కడికే కాదు కదా ఈ ఇంటి బరువు మొత్తం వేయడానికి. కార్తిక్ కూడా ఉన్నాడు కదా, ఇద్దరు సమానంగా కడితే సరిపోతుంది. అటు జాబ్ కూడా లేదు అంజలి, ఎలా కడతాడు? మరి మొత్తం లోన్ మీరు కట్టడానికి రెడీయా? సగం లోన్ డబ్బులు నేను కడతాను వదినా. లోన్ ఉంది 80,000, సగం అంటే 40,000. జాబ్ కూడా లేదు, ఎలా కడతాడంట? కార్తిక్ కడతా అన్నాక కూడా మీకేంటండి ఇబ్బంది? ఏయ్ మాట్లాడుతున్నా కదా, మధ్యలో ఎందుకు వస్తున్నావు? లోపల నాడు. ఇప్పుడు నేను ఏమన్నా అని అందరి ముందు నన్ను తిడుతున్నావు. ఆ 40,000 నేను ఇస్తానన్నా, అనవసరంగా ఇంట్లో ఈ గొడవలు ఎందుకు? వాడు ఇస్తానంటున్నాడు కదరా, నీకేంటి ప్రాబ్లం? ఇప్పటికిప్పుడు అంత డబ్బులు అంటే ఎలా అరేంజ్ చేస్తాం కార్తీక్? నాకు అదే అర్థం కావట్లేదు రేఖ. అన్న వదిలిన మధ్యలో గొడవ ఆపాలనేసి నేను ఇస్తానని చెప్పిన, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. కార్తీక్, లోన్ 40,000, మన ఖర్చులు ఒక 15,000 దాకా ఉన్నాయి. మొత్తం కలిపి 55,000 కావాలి మనకి. నేను నా పాత ఆఫీస్లో జాబ్ రీజాయిన్ అవుతాను. కటింగ్స్ అన్ని పోను ఒక 28,000 దాకా వస్తాయి. ఓటీ చేస్తే 35,000 పక్కా వస్తాయి. మిగతా 20,000 నువ్వు అరేంజ్ చేసుకునేలా చూసుకో కార్తీక్, అంతా సెట్ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు నాకు ఏ జాబ్ దొరకదు రేఖ. ఆన్లైన్ లో డెలివరీ జాబ్ చేయాలా? ఇన్స్టెంట్ గా మనీ ఇచ్చేస్తాయి. సరే కార్తీక్, అయితే ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళి యాప్ లాగిన్ చేసుకుని వస్తాను. పిన్ని ఇది ఇప్పుడు పడట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తావా? రిషి వస్తున్నా. ఇదిగో రిషి. థ్యాంక్ యూ పిన్ని. పిన్ని నేను స్కూల్ నుంచి వచ్చాక మనం ఆడుకుంటాం. ఓకే రిషి, మనం పక్కా ఆడుకుందాం. రే రిషి, ఎవర్రా నీకు పిన్ని? కార్తిక్ బాబాయ్ వైఫ్ నాకు పిన్ని అవుతుంది కదమ్మా. మూతి పగలు కొడతా ఇంకొకసారి పిన్ని అంటే. పిన్ని చాలా మంచిది మమ్మీ. ఏయ్ చప్, లోపలడు. పిల్లోడికి దగ్గరైనంత ఈజీ కాదు ఇంట్లో అందరికి దగ్గర అవ్వడం, అర్థమైందా? హలో శృతి, మన కంపెనీలో రీజాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా? డాడీ, బయట జాబ్స్ ఏం దొరకట్లేవు, అందుకే డెలివరీ జాబ్ చేద్దాం అనుకుంటున్నాం. వచ్చే డబ్బులతోటి ఇంటి లోన్ కట్టడం చాలా కష్టం డాడీ, అందుకే రేఖ కూడా జాబ్ చేస్తా అంటుంది. బయటికి ఏం వెళ్ళా డాడీ, వర్క్ ఫ్రమ్ హోమే. రేఖ, రేపటి నుంచే నా డ్యూటీ స్టార్ట్. నీ జాబ్ ఏమైంది? మీ ఆఫీస్లో వేకెన్సీస్ లేవా? జాబ్స్ ఉన్నాయి కార్తీక్, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లేవంట. ఆఫీస్కి వెళ్ళాలంట. ఇంట్లో పనులు చేసుకొని జాబ్ చేసుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు కార్తీక్, కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారని భయం వేస్తుంది. అమ్మా అంజలి, అల్లుడికి ఇంకో దోశ అమ్మా. అయ్యో చాలా అమ్మయ్య. తినండి అన్నయ్య. ఇంటికి వచ్చినప్పుడు కడుపు నిండా భోజనం పెట్టకపోతే మా మామయ్య ఎంత తిడతాడు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు రేఖ? ఆ బట్టలేంటి? ఆఫీస్కి వెళ్తున్నాను వదినా, ఇవాళ ఫస్ట్ డే. ఆఫీస్ కా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మా ఇంటి ఇజ్జత్ తీయడానికే వచ్చావా? అయినా మా ఇంటి నుంచి ఒక ఆడపిల్ల జాబ్ చేయడానికి బయటికి వెళ్తే ఎంత గలీజ్ పేరు వస్తుంది మాకు. ఇప్పుడు ఇంటి ఖర్చులు వెళ్ళాలన్నా, ఇంటి లోన్ కట్టాలన్నా పని చేయక తప్పదు కదా శ్రావణి. ఓ పని చేయి రేఖ, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను, ఇంటి ఖర్చులకు డబ్బులు పంపి అని అడుగు. ఎంత పంపిస్తారో చూద్దాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెడబెట్టుకుని గంటేస్తేనే కదా ఇక్కడికి వచ్చి పడింది. అది కూడా కరెక్టే లే శ్రావణి. రేఖ నేను రెడీ వెళ్దామా? ఏమైంది రేఖ? ఎక్కడికి వెళ్తుంది రా నీ పెళ్ళాము? జాబ్ లో జాయిన్ అయిందమ్మా, ఇవాళనే ఫస్ట్ డే. ఇప్పటికే పెళ్లి చేసుకొని మంచి పేరు సంపాదించిండ్రు, ఇంకా బయటికి పోయి ఏం ఘనకార్యం చేద్దామనరా? మేమిద్దరం కలిసి జాబ్ చేస్తేనే ఇంటి లోన్ కట్టగలుగుతామమ్మా, లేదంటే డాడీ బిజినెస్ అప్ప చెప్తా అన్నారు కదా, అది ఇవ్వండి, తనని ఇంట్లో కూర్చోబెట్టేసి నేను ఆ బిజినెస్ చూసుకుంటాను. ఆయన ఆ బిజినెస్ ఇవ్వరు, మాకు జాబ్ చేయక తప్పదు. ఎందుకమ్మా మా మీద అంతగానం కోపము? పదరేఖ.
అమ్మా ఈ చీర మా అత్తగారు పెట్టారు 30,000. ఇది మొన్న బియ్యం పోసినప్పుడు మా పుట్టింటి వాళ్ళు పెట్టారు శ్రావణి 50,000. చాలా బాగుంది వదినా. మొన్నే మీ నాన్న గిఫ్ట్ ఇప్పించారమ్మా మ్యారేజ్ డేకి. ఎలా ఉంది? సూపర్ ఉందమ్మా. బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేయించుకుందాం, చాలా బాగుంటది. చాలా బాగుంది అత్తమ్మా. ఏ రేఖ ఇది ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. ఈ చీరల వాల్యూ దానికేం తెలుస్తుందిలే వదినా, అది కట్టే చీరలు 1000కి మించి ఉండవు. అంతే కదా రేఖ. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అన్న అత్త వాళ్ళు ఇప్పించే వాళ్ళేమో. అటు పుట్టింట్లో లేకపోయే, ఇటు అత్తింట్లో పెట్టకపోయే. శ్రావణి తిందాం, అదే లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మ రా వెళ్దాం. దా వదినా. అమ్మ రేఖ. అన్నయ్య రండి కూర్చోండి. ఒక అన్నయ్యగా నీకు ఓ మాట చెప్తానమ్మా. నీకున్న మంచితనానికి, నీకున్న ఓపికకి ఇల్లు కరెక్ట్ కాదమ్మా. వీళ్ళు ఇప్పుడే కాదమ్మా, ఇంకెప్పటికీ మారరు. ఈ ఇల్లు కరెక్ట్ కాదని చెప్పి పెళ్లి చేసుకున్న కార్తీక్ నైతే వదలలేను కదా అన్నయ్య. ఎంత కష్టం వచ్చినా కానీ తట్టుకుంటాను అన్నయ్య, కానీ కార్తీక్ ను వదిలేసి అయితే వెళ్ళను. సరే అమ్మా, జాగ్రత్త మరి. సరే అన్నయ్య. ఇది మా ఆయన కొన్న వాషింగ్ మిషన్. ఎవరు పడితే వాళ్ళు వాడడానికి కాదు కొన్నది. అంటే అది ఆఫీస్ కి లేట్ అవుతుంది అక్క, అందుకే. అయితే నాకేంటి, చేతులతో ఉతుక్కో. రేఖ, నాకు లాగిన్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళేసి వస్తా. కార్తీక్ నన్ను కూడా డ్రాప్ చేసేళ్ళు. నాకు లేట్ అయిపోతుంది, నువ్వు డైరెక్ట్ వెళ్ళిపో. ఆఫీస్ కి లేట్ అయిపోతుంది మామయ్య. ఆఫీస్ కి లేట్ అవుతుంది, కొంచెం బస్ స్టాప్ వరకు దించరా ప్లీజ్. ప్రతిరోజు నా చిన్న కోడలు ఒక రోబోలోగా ఇంట్లో పనులు చేస్తూ ఆఫీసుకి వెళ్లి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టింది. అలా 1 నెల రోజులు గడిచాక, వచ్చావా కార్తీక్? నేను ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యా. నా వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా రేఖ. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? ఏది చేసినా మన ఫ్యూచర్ గురించే కదా. నువ్వు ఇంత పని చేస్తుంటే నాకే చూడాలనిపించట్లేదు. మావయ్య నీకు బిజినెస్ ఇచ్చేంత వరకే కదా ఈ కష్టాలు, ఏం పర్లేదు. అయినా రేపు నా శాలరీ పడుతుంది, హోమ్ లోన్ డబ్బులు తీసుకెళ్లి ప్రేమ్ బావకి ఇచ్చేసి. సరే రేఖ. కార్తీక్, నాకు మా డాడీ మా తమ్ముడు చాలా గుర్తొస్తున్నారు. చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం, నేను లేకుండా అస్సలు ఉండలేదు తెలుసా. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు ఇన్ని రోజులు నువ్వు లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? మరి మా ఇంటి పరిస్థితి నీకు తెలుసు కదా కార్తీక్. ఎలా అన్నా మా డాడీని మా తమ్ముడిని కలిసేలా చేయి కార్తీక్ ప్లీజ్. ఫస్ట్ ఇంట్లో మొత్తం సెటిల్ అవ్వని, అప్పుడు మీ ఇంట్లో మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏంటి రేఖ, ఇంటి లోన్ కట్టేశారంట? వదినా, కార్తీక్ కట్టేశాడు. ఇంటి లోన్ సమానంగా కట్టినంత మాత్రాన ఇల్లు కూడా సమానంగా వస్తుందని ఆశపడుకో, అది జరగని పని. ఇవాళ వీక్ ఆఫ్ అండగా వదినా. వాకిలి ఉచ్చి కడిగేపో. సరే వదినా. రే, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వద్దు, నేనే వస్తా, ఆగు. ఆ గల్లీ చివరి నేనే వస్తాను. నువ్వేంట్రా ఇక్కడ? బావే రమ్మన్నాడక్క, లొకేషన్ కూడా పెట్టాడు. ఎలా ఉన్నావు అక్క? బాగున్నావా? చాలా బాగున్నాను రా, చాలా హ్యాపీగా ఉన్నా. నువ్వు నిజంగా బాగుండంటే మనం ఇలా రోడ్డు మీద మాట్లాడుకునే వాళ్ళం కాదక్క. మన ఇంట్లో పడే టార్చర్ కన్నా పెళ్ళాక బాగుంటావు అనుకున్నా అక్క, కానీ చాలా బాధపడుతున్నావు అని అర్థమైంది. తప్పదు కిట్టు, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి కదా. అయినా డాడీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాడక్క. డాడీకి నేను గుర్తొస్తున్నానా? ఎందుకు గుర్తులేవక్క, ఎప్పుడు నీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు? అమ్మకి నీ మీద ఉన్న కోపం ఇంకా తగ్గలేదక్క. నాన్నకు నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నీ గురించి తప్పుగా చెప్పి ఆ కోపాన్ని ఇంకా పెంచుతుంది. పిన్నితో మాట్లాడదామని చాలాసార్లు కాల్ చేశాను రా, కానీ తిట్టి ఫోన్ పెట్టేసేది. మామయ్య, మా తమ్ముడు. హాయ్ మామయ్య. ఇక్కడ ఎందుకు నిల్చున్నావు బాబు? ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. అక్క, మామ ఇంట్లోకి వెళ్ళమన్నాడు కదా, పద వెళ్దాం. వద్దురా, ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా వద్దు గాని. సరే అక్క, మరి నేను వెళ్ళొస్తా. సరేరా, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు, నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు. సరే అక్క. ఇక్కడ ఎందుకు నిల్చున్నావు బాబు?
ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏం కావాలి బావా? బా ఏం దొరకట్లేవే. బావకి ఆకలి అవుతుంది అనుకుంటా. బావా మ్యాగీ. నాకేం వద్దు. ఈ టైంలో ఏం దొరకవు బావా, వేడివేడిగా చేశాను. నా మీద కోపం పక్కన పెట్టి తిన్న తర్వాత కోప్పడండి. థ్యాంక్స్ అమ్మా. చాలా లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి పడుకోపో, నేను తినేసి పడుకుంటా. రవి అన్న వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి, అందరూ ఫాస్ట్ గా రెడీ అయ్యారండి. అమ్మా లోకి, నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, ఒక 2 hours వచ్చేస్తాం. సరే డాడీ. రేఖ ఫాస్ట్ గా రెడీ అవ్వు. మా రవి పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తే మా చుట్టాలు అందరూ ఉంటారు, అందరికి నేను నిన్ను పరిచయం చేస్తాను. సరే కార్తిక్. ఫాస్ట్ గా రండి, తొందరగా స్టార్ట్ అయిదాము. నేను రెడీరా. నేను కూడా రెడీ డాడీ. పదండి వెళ్దాం. ఫాస్ట్ అన్నాడు, లేట్ అవుతుంది. ఏ నువ్వెక్కడికి వస్తున్నావు? నువ్వెక్కడికి వస్తున్నావు? ఏమైంది వదినా, ఎందుకంత కోపం? ఆమెతో ఫంక్షన్ కి వస్తే నా ఇజ్జత్ ఏమవ్వాలి? అంజలి ఏం మాట్లాడుతున్నావు? ఏంటండి నువ్వే చెప్పత్తమ్మా. అంత కట్నం తీసుకొని అందరి ముందు నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు తినతో వస్తే నా పరువేం కావాలి? ఇప్పుడు ఏమంటారు వదినా? నీ పెళ్ళం వస్తే నేను రాను కార్తిక్. తను రాకపోతే నేను కూడా రాను. అరే కార్తిక్, గొడవలు ఎందుకురా, గమ్మున నడు, ఫంక్షన్ కి లేట్ అవుతుంది. తను రాకుండా నేను ఎలా వస్తానమ్మా? రేయ్ గమ్మున కారెక్కు, ఫంక్షన్ కి టైం అవుతుంది. నువ్వు రాకపోతే అక్కడ నన్ను అందరూ అడుగుతారు. ఆ అమ్మాయిని ఒక్కరోజు ఇంట్లోనే ఉండని, మనం బయలుదేరదాం పద. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటా. అమ్మా శ్రావణి, ఇక్కడ బాగా వాన పడుతుందమ్మా. అవునమ్మా, ఇక్కడ కూడా చాలా వర్షం పడుతుంది. మేము రావడానికి చాలా లేట్ అవుతుండొచ్చమ్మా, ఇక్కడ సైడ్ రోడ్లన్నీ బ్లాక్ అయినాయి. పర్లేదమ్మా, మీరు నెమ్మదిగానే రండి. వదినా ఏం కాలేదు. వదినా ఏం కాలేదు. ఇప్పుడు ఎలా ఉంది వదినా? ఓకే రేఖ, అంతా నార్మల్ అయిపోయింది. ఇది తాగు వదినా. అసలు ఏమైంది వదినా? వాన పడుతుంది కదా రేఖ, చలికి షివరింగ్ వచ్చి పడిపోయాను. ఏం తింటారో చెప్పండి వదినా, వేడి వేడిగా చేస్తాను, తినేసి పడుకుంటే అంతా సెట్ అవుతుంది. ఏమొద్దు రేఖ, ఒకసారి నువ్వు ఇక్కడ కూర్చో. రేఖ, నీకు నా మీద కొంచెం కూడా కోపం లేదా? చ మీ మీద నాకెందుకు ఉంటుంది వదినా కోపము? ఇంత టార్చర్ చేశా కదా, నా మీద కొంచెం కూడా కోపం లేదా? ఇప్పుడు ఒక మనిషి గురించి తెలిసి కూడా మీరు ఇబ్బంది పెడితే కోపం వస్తుంది, కానీ నా గురించి మీకేం తెలుసు వదినా? ఒకవేళ నా గురించి తెలిసి కూడా మీరు నన్ను ఇబ్బంది పెట్టుంటే నా అంతటా నేనే వెళ్ళిపోయేదాన్ని వదినా. సారీ రేఖ, నేను చాలా ఇబ్బంది పెట్టాను. అయ్యో ఎందుకు వదినా సారీ? నువ్వు నాకన్నా పెద్దదానివి, అవన్నీ వద్దు. సరే గాని మీ అమ్మ నాన్న గురించి, నీ గురించి, మీ లవ్ స్టోరీ చెప్పవా?
మా అమ్మ నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయింది వదిన. శ్రావణి, నేను కారు తిప్పి పెడతా, తొందరరా. సరే అండి, వచ్చేస్తున్నా. వదిన, నాన్న ఎక్కడ ఉన్నారు? మామయ్య రూమ్ లోనే ఉన్నాడు శ్రావణి. సరే డాడీ, నేను వెళ్ళొస్తాను. సరే తల్లి. నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా? మీరే కూల్గా దగ్గరుండి మరీ సెటిల్ చేయాలి. నేను వేరే వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉండాలంటే ముందు మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల సంతోషంగా ఉండాలి కదా డాడీ. అర్థమైందమ్మా, ముందు నీ హెల్త్ జాగ్రత్త. సరే అమ్మా, వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. నువ్వు నాన్న జాగ్రత్త. బాయ్ వదిన, వెళ్ళొస్తాను. సరే శ్రావణి, అంతా సెట్ అవుతుంది. నువ్వు స్ట్రాంగ్గా ఉండి చాలు. చూసావా ప్రేమ్, మీ చెల్లెని కూడా ఏదో మాయ చేసి బుట్టలో వేసుకుందా రేఖ. రేపో మాపో అత్తయ్యని మావయ్యని కూడా ఏదో మాయ చేస్తుంది. ఏమైంది అంజలి నీకు? ఎందుకంత కోపం నీకు తన మీద? కోపమా? నాకా? దాని కన్ను మొత్తం ఇంటి పైనే ఉంది. సగం లోన్ కడుతుంది కదా, సగం ఆస్తి కొట్టేద్దామని దాని ప్లాన్. నిజంగానా అంజలి? నీకెట్లా తెలుసు? తను వాళ్ళ తమ్ముడితో కాల్ మాట్లాడుతుంటే విన్నాను అత్తమ్మా. అదంతా ప్లాన్ చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు. అంతేం ఉండదు అంజలి, నువ్వే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. సరే నమ్మకండి, ముందు ముందు మీరే చూస్తారు కదా. ఇవాళ వీక్ ఆఫ్ తీసుకుని మంచిదైంది కార్తిక్, ఫుల్గా రెస్ట్ తీసుకుంటా. కొంచెమైనా సిగ్గుండాలి, ఇంట్లో ఎవరు పట్టించుకోకపోయినా ఇంకా ఇక్కడే ఉండడానికి. ఏమైందమ్మా నీకు? ఏదైనా ఉంటే ముఖం పైన తిట్టు, పడతాము. ఏందిరా తిట్టేది? నువ్వు చేసిన ఒక్క చెత్త పని వల్ల ఇల్లు ఎట్లా తయారైందో చూసినావా? లవ్ చేసినా, పెళ్లి చేసుకున్నానా, ఇంట్లో ఉన్నానా, అక్కడి వరకే ఆలోచిస్తావారా? నీకు పెళ్లి కాకముందు అందరం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం రా, ఇప్పుడు ఎట్లున్నామో చూసినావా? మేము కూడా అందరితో కలుద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణం వల్ల మా మీద కోపం పెరుగుతుంది తప్ప కలవలేకపోతున్నాం అమ్మా. ఇల్లు ఇట్లుంటే నా వల్ల అవడం లేదురా. నాకు కూడా ఇల్లు ఇలా ఉండడం నచ్చటం లేదు లక్ష్మి. దాన్ని మార్చాలంటే మీ కోపాలని పంతాలని తీసి పక్కన పెట్టాలి. మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చి 4 రోజుల పైన అయింది. తను ఎలా ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంది అని ఒక్కసారి అడిగారా? రేఖ వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ నాన్నగారు ఇంకో పెళ్లి చేసుకున్నారు. సొంత తల్లి కాదు కాబట్టి ఏమాత్రం తల్లి ప్రేమ లేకుండా పెరిగింది తను. అప్పుడే వాళ్ళ పిన్నికి ఒక కొడుకు పుట్టాడు. తన చదువు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లో పూర్తి చేసి వాళ్ళ తమ్ముడికి మాత్రం మంచి చదువు ఇవ్వాలనే ఉద్దేశంతో తన సొంత కష్టంతో చదివిపించింది తెలుసా. తీరా పెళ్లి వయసు రాగానే ఎక్కడ కట్నం ఇవ్వాల్సి వస్తుందోనని లవ్ గురించి తెలియగానే వాళ్ళ నాన్నకి లేనిపోని మాటలు చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది వాళ్ళ పిండి. ఇంత బాధ తనలో పెట్టుకుని కూడా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎన్నో బాధలు పడింది ఈ పిల్ల. నాకు తనకి ఏ దారి లేకపోవడం వల్లనే ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. ప్లీజ్ అర్థం చేసుకోండి అమ్మా. లోపలికి రావచ్చా అండి? డాడీ, లోపల రండి బాబు గారు. డాడీ మీరేం డాడీ ఇక్కడ? మీ మామయ్య పిలిచాడమ్మా, మేమన్నీ మాట్లాడుకున్నాం. నమస్కారం అమ్మా, నా పేరు రాజు, రేఖ వాళ్ళ ఫాదర్ని. నమస్తే అన్నయ్య. మా ఇంట్లో గొడవల వల్ల నా బిడ్డ చాలా కష్టపడ్డది. మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. నన్ను క్షమించండి అమ్మా. సారీ రేఖ, ఇన్ని రోజులు నేను చాలా ఇబ్బంది పెట్టాను. తన గురించి ఏమాత్రం తెలుసుకోకుండా మేమే చాలా ఇబ్బంది పెట్టాం బాబాయ్. తను చాలా మంచిది. ఇప్పుడు అందరికి కోపం పోయి క్లారిటీ వచ్చిందా? అయ్యిందేదో అయిపోయింది కార్తీక్. నేను మా చెల్లికి సారీ చెప్పిన. ఇప్పటి నుండి మేమిద్దరం ఒకటి. పెళ్లి మామూలుగా అయింది కాబట్టి రిసెప్షన్ గ్రాండ్ గా చేద్దాం. ఏ బావగారు? మీరు ఏదంటే అది బావగారు. ఇదేనండి మా తోడి కోడళ్ల కథ. నా చిన్న కోడలు పడిన కష్టాలు ఎంతో మంది కోడళ్ళు అనుభవించినవి. ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులందరికీ ఒకే ఒక విన్నపం, ఇంటికొచ్చిన కోడల్ని అర్థం చేసుకుని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ఒక ఆడపిల్లని కష్టపెట్టి కళ్ళల్లో నీళ్లు తెప్పించడం చాలా తప్పు. ఈ సిరీస్ వల్ల సమాజం మారుతుంది అని మా యొక్క చిన్న ప్రయత్నం.